Hello everybody. Today we'll discuss RRP clerk test number 26. We'll start with the first question from the reasoning session. Andi. In a certain code, if great is written as, croak is written as, then what is the code for coat అని అడుగుతున్నారు. అయితే చెక్ చేసినట్లయితే సింబల్స్ ఎలిమెంట్స్ ని కలిపి ఇచ్చారు. దట్ మీన్స్ లెటర్ టు లెటర్ లాజిక్ ఇచ్చేసినట్టు. అంటే G మీన్స్ 2 అని, R మీన్స్ హ్యాష్ అని, E మీన్స్ హ్యాష్ అని, A మీన్స్ 5 అని, T మీన్స్ @ అని. సో లెటర్ టు లెటర్ ఏదైతే ఇచ్చారో అదే కోడ్ తీసుకోండి. అలా తీసుకుంటే కోడ్ కి కోడ్ ఏమవుతుందంటే విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ అవుతుందండి. చెక్ చేసుకోండి. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ వీఆర్ హ్యావింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఆర్ సిలాజిజమ్స్. Okay, first question చూడండి. Some transfers are relocations అని ఇచ్చారు. Some transfers are relocations. These are transfers and these are relocations. All relocations are travels అని ఇచ్చారు. All relocations are travels. This is travel అనుకుందాం. This is transfer అనుకుందాం. Now see the conclusions. Some transfers are travels అని ఇచ్చారు. Yes, both are intersecting కాబట్టి first can be considered. All transfers are travels అన్నారు. All అన్నది తీసుకోవడానికి కుదరదు. Only one follows అండి. One follow అయ్యే conclusion ఎక్కడుందో చెక్ చేయండి. It is third option. And then the second question is all vessels are utensils అని ఇచ్చారు. All the vessels are utensils. All vessels are utensils and all utensils are metals. All the utensils are metals. Now see the conclusions. All metals are utensils. అవ్వట్లేదు కదండి. First ది కుదరదు. All vessels are metals. Yes, which is true. Only second can be considered, which is nothing but second option. And next, all trucks are vehicles అని ఇచ్చారు. All the trucks are vehicles. No vehicle is a furniture. No vehicle is a furniture. The condition is between vehicle and furniture అండి. అంటే ఫర్నిచర్ అనేది వెహికల్ అవ్వదు, ఫర్నిచర్ అనేది ట్రక్ కూడా అవ్వదు. నో ట్రక్ ఇస్ ఎ ఫర్నిచర్ అన్నారు. ఇప్పుడే అనుకున్నాం. ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫర్ అవుటర్ సర్కిల్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ టు ద ఇన్నర్ సర్కిల్ ఆల్సో. అంటే ఫర్నిచర్ అనేది ట్రక్ కూడా అవ్వడానికి లేదు, విచ్ ఇస్ ట్రూ. అట్లీస్ట్ సమ్ ట్రక్స్ ఆర్ ఫర్నిచర్స్ అన్నారు. అవ్వకూడదు అన్నప్పుడు అట్లీస్ట్ సమ్ అవ్వడానికి కుదరదండి. ఓన్లీ వన్ ఈస్ ట్రూ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ నెంబర్ 4. And then the next question, no plant is an animal అని ఇచ్చారు. No plant is an animal. No plant is an animal. Some animals are birds. These are the statements. At least some birds are animals అన్నారు. Birds are animals. Yes, they are intersecting కాబట్టి first one is true. No bird is a plant అని ఇచ్చారు. కండిషన్ ఇస్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ కానీ బర్డ్ గురించి మాట్లాడలేదు కాబట్టి కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ వన్ ఈస్ ట్రూ, విచ్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్. ఆల్ రూట్స్ ఆర్ రోడ్స్ అని ఇచ్చారు. All routes are roads. All the routes are roads and no route is a distance. Condition is between route and distance. Now see the conclusions. No road is a distance అని ఇచ్చారు. ఏ రోడ్డు కూడా డిస్టెన్స్ అవ్వదు అన్నప్పుడు చెప్పలేం. బికాస్ కండిషన్ ఇస్ బిట్వీన్ రూట్ అండ్ డిస్టెన్స్. రోడ్డు గురించి మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ ఇది కన్సిడర్ చేయకూడదు. ఆల్ రోడ్స్ ఆర్ రోడ్స్ చెప్పడానికి లేదు. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి. సెకండ్ ఆప్షన్. We'll go with the next set of question which is puzzle and ఏమి ఇచ్చారు. There are 8 members which are they are sitting in circular table అని ఇచ్చారు. 8 members కి circular arrangement అంటే we'll go with the lines కదా. Yes, 8 members అన్నారు. All are facing the center అని ఇచ్చారు. రెండో పాసిబిలిటీ వస్తుందేమో తెలియదు కాబట్టి we'll draw the second possibility also. All are facing center అని ఇచ్చారు. We'll start with the conditions అండి. See the first condition, only 3 people are sitting between A and F అని ఇచ్చారు. 8 members అరేంజ్మెంట్ లో ఇద్దరు పర్సన్స్ మధ్యన ముగ్గురు గ్యాప్ ఉండాలి అంటే డెఫినెట్ గా ఎలా ఉంటారు అంటే దే విల్ బి ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకే లైన్ లో ఆపోజిట్ లో కూర్చుంటేనే 3 members గ్యాప్ ఉంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఓన్లీ 2 people are sitting between A and B అని ఇచ్చారు. A కి B కి మధ్యన there are only 2 people అని ఇచ్చారు. B can be considered here. లేదా ఇంకో కండిషన్ తీసుకోవచ్చు which there arises second possibility. సో నేను B ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. This is our second possibility. And then H sits to the immediate left of B అని ఇచ్చారు. B కి immediate left లో H ని కూర్చోబెట్టాలి. ఇటు పక్కకు వచ్చినప్పుడు there is no possibility to place H కాబట్టి పాసిబిలిటీ ఇక్కడతో ఆగిపోయింది.
అండ్ దెన్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ సి అని ఇచ్చారు. హెచ్కి సికి మధ్య 3 మెంబర్స్ అంటే ఒకే లైన్లో ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. సి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఈ అండ్ జి అని ఇచ్చారు. సికి నైబర్గా ఈ అండ్ జి కూర్చోపెట్టాలి. జి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఏకి నైబర్ కాదు అంటే జి అక్కడ కూర్చుంటారు, ఈ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. డేటాలో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ కూర్చోపెడితే దీంతో పజిల్ కంప్లీట్ అవుతుందండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. Yes, next we are again having a puzzle. ఏమి ఇచ్చారు? There are 7 friends who are living in a different building అని ఇచ్చారు. 7 members కి 7 floors కాబట్టి 7 floors తీసేసుకుంటున్నాను. 7, 6, 5, 4, 3, 2 and 1 floors తీసేసుకున్నాం. అయితే see the first condition, only 3 people live between floors on which A and E stay. E lives on the floor above A అని ఇచ్చారు. అయితే అక్కడ మీనింగ్ ఏంటి? ఈకి ఏకి మధ్యలో ఎంతమంది ఉండాలి గ్యాప్ అని ఇచ్చారు? 3 మెంబర్స్ ఉండాలి. అయితే ఈ అనే పర్సన్ ఏకి పైనే ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్ కేస్ కాబట్టి ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తే చాలా పాసిబిలిటీస్ వస్తాయి. కంప్లీట్గా పజిల్ చదివినట్లయితే లాస్ట్ పాయింట్లో ఒక మీనింగ్ ఇస్తారు. ఎఫ్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఈ అని ఇచ్చారు. అంటే డెఫినెట్గా ఈ అనే పర్సన్ 6th ఫ్లోర్ నుంచి తప్పనించి ఇంకా ఛాన్స్ లేదనుకుంటా ఈయన కూర్చోబెట్టడానికి. బేసింగ్ ఆన్ దట్ కండిషన్ ఈని కనుక నేను ఫస్ట్ ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి తీసుకుందామండి. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి? 1, 2, 3. ఇక్కడికి ఏం తీసుకోవచ్చు? దిస్ ఈస్ ఫస్ట్ కండిషన్. ఎందుకంటే ఈకి పైన ఒక చోట ఎఫ్ని కూర్చోపెట్టాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఈ 1, 2, 3 ఇక్కడికి ఏం తీసుకోవచ్చు? రెండే 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి, తీసేసుకున్నాం. అండ్ సి ద నెక్స్ట్ కండిషన్, నైదర్ డి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ జి అని ఇచ్చారు. డి అనే పర్సన్ ఎలా ఉంటారట? లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ జి అని ఇచ్చారు. నైదర్ డి నార్ జి లివ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో ఈ అని ఇచ్చారు. ఈ 2 పొజిషన్స్లో ఎక్కడా పెట్టడానికి లేదు అని కండిషన్ ఇచ్చారు. సో డి అండ్ జిని ప్లేస్ చేయడానికి రెండిట్లోనూ వచ్చే పాసిబిలిటీ 4th and 3rd ఫ్లోర్. సో రెండిట్లోనూ కూర్చోపెట్టేసాం. సారీ, ఇటుపక్క 4th and 3rd ఫ్లోర్లో కూర్చోబెట్టడానికి లేదండి. ఇటు పక్కకు వచ్చినప్పుడు 3rd and 4th 2nd ఫ్లోర్లో కూర్చోపెట్టాలి. 3rd and 2nd ఫ్లోర్. అండ్ దెన్ ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆన్ విచ్ బి అండ్ సి స్టే అని ఇచ్చారు. ఓన్లీ 1 పర్సన్ లివ్స్ అబౌవ్ సి అని ఇచ్చారు. ఈ పాయింట్ చదివిన తర్వాత ఈ పాయింట్ చదివితే క్లారిటీ వస్తుంది. ఏమని ఇచ్చారు? సికి పైన ఒక్క పర్సన్ మాత్రమే ఉండాలి అని ఇచ్చారు. దట్ మీన్స్ సి లివ్స్ ఆన్ 6th ఫ్లోర్. మరి ఇటుపక్క పాసిబిలిటీ కుదరట్లేదు కాబట్టి ఇటుపక్క నుంచే ఆన్సర్ రావాలి. ఏమని ఇచ్చారు? దాని ముందు పాయింట్లో బికి సికి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అన్నారు. దట్ మీన్స్ బి అనే పర్సన్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాం. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ ఎఫ్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఈ అని ఇచ్చారు. ఈకి పైన ఎఫ్ ఉండాలి అంటే ఎఫ్ అనే పర్సన్ 7th ఫ్లోర్లో ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని దే ఆర్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆన్సర్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. Coded inequalities ఇచ్చారు. See the first question from coded inequalities అండి. రిలేషన్ ఇస్ బిట్వీన్ ఏ అండ్ జెడ్ కి అడుగుతున్నారు. ఏ నుంచి జెడ్ కి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ కనిపిస్తోంది. అయితే కంక్లూజన్స్ లో వీ హ్యావ్ గ్రేటర్ అండ్ ఈక్వల్ టు విచ్ ఇస్ నథింగ్ బట్ ఎయిదర్ కేస్ అండి. ఎయిదర్ 1 or 2 is true. ఆప్షన్ నెంబర్ 1. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. ద రిలేషన్ ఇస్ బిట్వీన్ n and q అండి. n నుంచి q కి వెళ్ళినప్పుడు 2 డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ని ఎలిమినేట్ చేస్తున్నాను. సెకండ్ కంక్లూజన్ ఇస్ బిట్వీన్ l and m. m నుంచి l కి ఇట్ ఈస్ m ఈస్ లెస్ దాన్ l. రివర్స్ లో గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ అండి విచ్ ఇస్ నథింగ్ బట్ 4th ఆప్షన్. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. రిలేషన్ ఇస్ బిట్వీన్ జెడ్ అండ్ టీ. జెడ్ నుంచి టీకి వెళ్ళినప్పుడు కంపారిజన్లో 2 డిఫరెంట్ సింబల్స్ మధ్య కుదరదు కాబట్టి ఫస్ట్ది ఎలిమినేట్ చేస్తున్నారు. రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ జెడ్ అని ఇచ్చారు. సేమ్ అనుకుంటా, కంపారిజన్లో డిఫరెంట్ సింబల్స్ కుదరదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్. 20th క్వశ్చన్. రిలేషన్ ఇస్ బిట్వీన్ జీ అండ్ సి. జీ నుంచి సికి రిలేషన్ రాయాలి అనుకున్నప్పుడు రాయక్కర్లేదేమో ఒకసారి చెక్ చేద్దాం. జీ నుంచి సికి అవుతుందా? జీ నుంచి ఈ వరకు ఇక్కడ ఉంది. జీ ఇస్ గ్రేటర్ దాన్ ఈ వస్తుంది. మరి ఈ దగ్గర నుంచి చెక్ చేసుకున్నప్పుడు లెస్ దాన్ అన్నది సరిపోతుంది విచ్ షోస్ దట్ ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ట్రూ అండి. మరి సెకండ్ కంక్లూజన్కి వెళ్దాం. రిలేషన్ బిట్వీన్ ఎఫ్ నుంచి ఏకి అడుగుతున్నారు. ఆర్డర్లో వద్దాము. ఏ నుంచి ఈ వరకు చెక్ చేసినట్లయితే ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఈ.
మళ్ళీ గ్రేటర్ దాన్ సింబలే వస్తుంది. దట్ మీన్స్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ సరిపోతుంది. రివర్స్లో లెస్ దాన్ ఇచ్చారు, విచ్ ఇస్ ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి. బోత్ కంక్లూషన్స్ ఆర్ ట్రూ. ఫస్ట్ ఆప్షన్. 21st క్వశ్చన్. పి నుంచి ఎస్కి లెస్ దాన్, ఎస్ డైరెక్ట్ రిలేషన్ ఫస్ట్ తీసుకోవచ్చు. ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి అన్నారు. ఆర్ నుంచి వికి కంపారిజన్లో 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి కంపారిజన్ కుదరదు. ఓన్లీ ఫస్ట్ వన్ ఈస్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 3. Next we are having an individual question. ఏమని ఇచ్చారు? If all the letters in the word neighbor are rearranged as they appear in English alphabets, the positions of how many letters will remain unchanged after the arrangement అన్నారు. నైబర్ ని ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నారు. అరేంజ్ చేస్తే ఎన్ని పొజిషన్స్ మారవు అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది మీరు చేయొచ్చు, కానీ చేద్దాం రండి. ఆర్డర్ లో పెట్టాలి అంటే ఫస్ట్ బి, ఈ, జి, హెచ్, ఐ, ఎన్, ఓ, ఆర్ అండ్ యు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. ఇప్పుడు అడుగుతున్నది ఎన్ని పొజిషన్స్ మారకుండా ఉంటాయో చెక్ చేయమంటున్నారు. ఈ యొక్క పొజిషన్ మారలేదు, ఓ ఒక్క పొజిషన్ మారలేదు. అలా మారకుండా ఉన్న లెటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే దే ఆర్ 2, విచ్ ఇస్ నథింగ్ బట్ 4th ఆప్షన్ అండి. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ డిఎస్. ఏమిచ్చారు? హౌ ఈస్ డే కోడెడ్ ఇన్ ద సర్టెన్ లాంగ్వేజ్ అన్నారు. డేకి కోడింగ్ ఏమవుతుంది అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. దిస్ గుడ్ డే ఇస్ కోడెడ్ యాజ్ అండ్ టేక్ డే ఆఫ్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్ గా ఉంది, డే అనే టర్మ్ కామన్ గా ఉంది, అంటే డెఫినెట్ గా డేకి కోడ్ చెప్పొచ్చు యూజింగ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఇచ్చారు, డే ఈజ్ హ్యాపీ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్ గా ఉంది డే అండ్ హ్యాపీ, కాబట్టి డేకి కోడింగ్ రాదు. యూజింగ్ ద ఫస్ట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్. 24th రండి. హౌ మెనీ చిల్డ్రన్ డస్ చారు హ్యావ్ అని ఇచ్చారు. గీత ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ చారు అని ఇచ్చారు. చారుకి ఒక్కతే కూతురు, షీ ఈజ్ గీత అని ఇచ్చారు. అయితే సన్స్ ఎంతమంది ఉన్నారో క్లారిటీ లేదు ఫస్ట్ స్టేట్మెంట్ లో. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాము. సెకండ్ స్టేట్మెంట్ లో గౌరవ్ ఇస్ ద ఓన్లీ సన్ ఆఫ్ అమన్ అని ఇచ్చారు. అమన్ కి ఓన్లీ సన్ ఎవరు అట? గౌరవ్ అని ఇచ్చారు. అమన్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ చారు అని ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎంతమంది సన్సో తెలుసు, రెండింటిని క్లబ్ చేస్తే హౌ మెనీ చిల్డ్రన్ దే ఆర్ హ్యావింగ్ అన్నది తెలుస్తుంది. కాబట్టి యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆన్సర్. We'll go with the next question. 25th question. In which house number does Y live అని ఇచ్చారు. X lives in house number 51 అని ఇచ్చారు. X అనే పర్సన్ ఎలా ఉన్నారట? He is living in house number 51 అని ఇచ్చారు. X number 51. There are only 2 houses between X and Z అని ఇచ్చారు. X కి Z కి there are only 2 houses అని ఇచ్చారు. 1 and 2 Z అనుకుంటున్నా. అయితే ఇలాగే తీసుకోవాలని రూల్ ఉందా అంటే దెర్ ఈస్ అనదర్ ఛాన్స్. ఏంటా అదర్ ఛాన్స్ అంటే ఎక్స్ గనక ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే 2 గ్యాప్ తో Z అని తీసుకోవచ్చు. అనదర్ ఛాన్స్. Y lives in the house next to Z అని ఇచ్చారు. Z ని ఇక్కడ తీసుకుంటే Y ఇక్కడ వస్తారు, లేదా Y ఇక్కడ వస్తారు. అడుగుతుంది హౌస్ నెంబర్ ఆఫ్ Y. ఈ కేసు తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, ఇది తీసుకుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. డబుల్ ఆన్సర్ తీసుకోకూడదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. విల్ గో విత్ ద సెకండ్ స్టేట్మెంట్. K lives in house number 53 అన్నారు. ఎస్ తీసుకున్నాం. ఓన్లీ 1 person lives between K and Y అని ఇచ్చారు. ఐదర్ ఆ ఛాన్స్ అన్న తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ K53 అనుకుని ఇన్ బిట్వీన్ Y అని ఇంకో కేసు కూడా తీసుకోవచ్చు. ద హౌస్ నెంబర్ ఆఫ్ Y ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 5 అని ఇచ్చారు. ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 54 అవుతుంది, ఇది 55 అవుతుంది. మరి ఇదైతే తీసుకుంటే 52 అండ్ 51. మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వాలి అంటే ఈ కేస్ కన్సిడర్ చేస్తేనే ట్రూ అవుతుంది. ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందంటే యూజింగ్ ద సెకండ్ స్టేట్మెంట్ అలోన్ ఇస్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ డిడ్ కంపెనీ ఎక్స్ ఇనాగ్రేట్ ఇట్స్ న్యూ ప్రోడక్ట్ అని ఇచ్చారు. ఏ రోజు ఇనాగ్రేషన్ జరిగింది అని అడుగుతున్నారు. ద మేనేజర్ ఆఫ్ కంపెనీ ఎక్స్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ ఇట్ వాస్ ఇనాగ్రేటెడ్ ఆన్ అ వీక్ డే బిట్వీన్ మండే టు ఫ్రైడే బట్ నాట్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. ఇన్ బిట్వీన్ అని ఇచ్చారు. ఇన్ బిట్వీన్ అంటే దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు అనుకుంటా కదండి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. అయితే థర్స్డే కాదు అని చెప్తున్నారు. ఐదర్ ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ అవ్వాలి. దాని నుంచి ఆన్సర్ రాదు కాబట్టి వదిలేస్తున్నాం. సెకండ్ స్టేట్మెంట్. ద అకౌంటెంట్ ఆఫ్ కంపెనీ ఎక్స్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ ఇట్ వాస్ ఇనాగ్రేటెడ్ ఆన్ సండే ఆఫ్టర్ వెడ్నెస్డే అని ఇచ్చారు. వెడ్నెస్డే తర్వాత అంటే ఇప్పుడు రాగల ఛాన్సెస్ ఏంటి అంటే థర్స్డే, ఫ్రైడే,
సాటర్డే అండ్ సండే ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అంటే ఈ ఇన్ బిట్వీన్ కండిషన్ని తీసుకొచ్చి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినట్లయితే వెడ్నెస్డే తర్వాత అన్నప్పుడు ఒకటే కండిషన్ అని తీసుకునే వాళ్ళం. కానీ ఇచ్చింది దీని తర్వాత దాంట్లో ఇచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్లో, ఇందులో ఇవ్వలేదు కాబట్టి ఈ కేసు ఇక్కడితో ఆగిపోతుంది. సెకండ్ దాన్ని తీసుకోవడానికి లేదు. సో ఇందులోంచి ఇండివిజువల్ ఆన్సర్ రావట్లేదు, ఇందులోంచి ఇండివిజువల్ ఆన్సర్ రావట్లేదు కాబట్టి neither of the statements are useful అన్నమాట. We'll go with the next question అండి. 27th question ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. Out of English, Hindi, Maths, Science and Computers, in which exam did Sheetal score the lowest అని ఇచ్చారు. ఇచ్చిన 5 exams లో ఏ ఎగ్జామ్ లో తనకి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయని అడుగుతున్నారు. స్టార్ట్ విత్ ద స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం. షీ స్కోర్డ్ మోర్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ దాన్ ఇన్ మ్యాథ్స్ అని ఇచ్చారు. షీ స్కోర్డ్ మోర్ ఇన్ కంప్యూటర్స్ వెన్ కంపేర్డ్ విత్ మ్యాథ్స్. షీ స్కోర్డ్ లెస్ ఇన్ హిందీ దాన్ దట్ ఆఫ్ సైన్స్ అని ఇచ్చారు. లెస్ ఇన్ హిందీ వెన్ కంపేర్డ్ విత్ సైన్స్. అయితే ఏది ఫస్ట్ ప్లేస్ ఏది లోయెస్ట్ ప్లేస్ తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ నాట్ సఫిషియంట్. సెకండ్ కి వెళ్దాం. షీ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ ఇంగ్లీష్, మోర్ ఇన్ ఇంగ్లీష్ వెన్ కంపేర్డ్ విత్ హిందీ అండ్ సైన్స్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎలోన్ సరిపోవట్లేదు, సెకండ్ స్టేట్మెంట్ ఎలోను సరిపోవట్లేదు. కాబట్టి ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్ అండి. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఏమిచ్చారు? ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద గివెన్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్ అని ఇచ్చారు. ఈవెన్ ఎలిమెంట్స్ ని తీసేయాలి అంటే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. చెక్ చేస్తే అడుగుతుంది 8th కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. 1 అవుతుంది ఫస్ట్ ఆప్షన్. And then the next question, how many such 45s are there in the arrangement, each of which is immediately preceded by an odd digit and also followed by an even digit? ముందు ఒక ఆడ్ ఉండాలి, వెనకాల ఒక ఈవెన్ ఉండాలి. 45 అసలు ఎన్ని చోట్ల ఉన్నాయో చెక్ చేద్దాం. హియర్ వి ఆర్ 45 ఒక చోట, ఇంకొక చోట వస్తుంది 45. మొత్తం మీద 2 45s వస్తున్నాయి. ముందు ఆడ్ రావాలి, రాలేదు. ముందు ఆడ్ వచ్చింది కానీ వెనకాల ఈవెన్ రాలేదు. అంటే ఇలాంటి అరేంజ్మెంట్ లో మనకి ఎలాంటి లేవు కాబట్టి నన్ అవుతుందండి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ 5s ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ డిజిట్ విచ్ హ్యాస్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ మోర్ దాన్ 5 అని ఇచ్చారు. 5 వెనకాల వచ్చే నెంబర్ మోర్ దాన్ 5 ఉండాలి. అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయమంటున్నారు. 5s ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తే దాని నుంచి ఎక్కడ ఉన్నాయో చెక్ చేయొచ్చు కదా. 1 2 వీఆర్ హ్యావింగ్ 5s 1 2 3 4 5 మొత్తం మీద 5 ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ మోర్ దాన్ 5 ఉన్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ చెక్ చేస్తే లెస్ దాన్ 5, లెస్ దాన్ 5, ఎస్. గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ దాన్ 5, గ్రేటర్ దాన్ 5. ఎన్ని ఉన్నాయి మొత్తం మీద అంటే 3 ఉన్నాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ 5th ఆప్షన్. And the next question is, how many such ones are there in the given arrangement, each of which is immediately followed by a perfect square అని ఇచ్చారు. 1 వెనకాల వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో అరేంజ్మెంట్ లో చెక్ చేయమన్నారు. 1s ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 మొత్తం మీద 4 1s ఉన్నాయి. 1 వెనకాల వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. మొత్తం మీద అరేంజ్మెంట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఓన్లీ 1 అరేంజ్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అని ఇచ్చారు. సేమ్ అయినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ 11th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ ఎండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 which is nothing but second option. How many such pair of digits are there in the number both in forward and backward అని ఇచ్చారు. ఇండివిజువల్ క్వశ్చన్ అండి, సెట్ లో కలిపేసి వచ్చేసింది. ఇది ప్రింట్ మిస్టేక్, ఇది వదిలేసేయండి, దానికి దీనికి సంబంధం లేదు. ఏమని అడుగుతున్నారు? బోత్ ఇన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఈచ్ ఆఫ్ విచ్ హాస్ యాజ్ మెనీ నెంబర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద నెంబర్స్ యాజ్ అన్ అర్థమెటిక్స్ నెంబర్స్ అని ఇచ్చారు. అయితే ఈ టైప్ ఆఫ్ మనం లెటర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో సేమ్ అదే సిరీస్ అప్లై చేయాలండి. 4 నుంచి కౌంట్ చేస్తున్నాము. 4 5 6 7 8 9. 9 ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆపేయాలి. అగైన్ 9 తో స్టార్టింగ్ కాబట్టి కుదరదు. 5 and 6 ఫస్ట్ పేర్ 5 and 6. 7 8 9 6 7 8 9. 3 4 5 6 రావట్లేదు. 7 8 9 కుదరట్లేదు. అంటే ఫార్వర్డ్ నుంచి మనకు వచ్చింది ఒక పేర్ వచ్చింది. రివర్స్ లో అప్లై చేద్దాము.
1 2 3 4 5 6 ఇంకొక పేరు వచ్చింది 1 and 6 7 8 9 1 తో ఎండ్ అయిపోయిందండి. విల్ స్టార్ట్ విత్ 2 2 3 4 5 6 7 8 2 తో కూడా పేరు రాలేదు. విల్ స్టార్ట్ విత్ 7 8 9 విల్ స్టార్ట్ విత్ 3 3 4 5 ఇంకొక పేరు వచ్చింది 3 and 5 మొత్తం మీద మనం చెక్ చేసుకున్నట్లయితే ఎన్ని పేర్స్ వచ్చాయంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. టోటల్లీ విల్ హ్యావ్ 3 పేర్స్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఎస్ వర్డ్స్ మీద ఇచ్చారు. అయితే మొత్తాన్ని పిన్ అనే మొత్తాన్ని కలిపితే వర్డ్ అంటారండి. ఇందులో ఇండివిజువల్ గురించి మాట్లాడినప్పుడు ఆల్ఫాబెట్స్ అంటారు. నౌ సీ ద క్వశ్చన్స్. If the positions of the first and second alphabets each of the words are interchanged, which of the following will form a meaningful English word అని ఇచ్చారు. ఏ లెటర్స్ ని మార్చమన్నారు, ఫస్ట్ ని సెకండ్ ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన వర్డ్స్ ఏమవుతాయి అంటే IPN EBD మీనింగ్ఫుల్ వచ్చే వర్డ్స్ గురించి మాట్లాడుతున్నారండి. CAT ఏ మీనింగ్ఫుల్ వర్డ్. ఇది కాకుండా ఇంకేమైనా వస్తున్నాయో చెక్ చేద్దాం. NGU OFG మొత్తం మీద ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తున్నాయంటే ఒకటే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది యూజింగ్ ఓన్లీ యాక్ట్ ఆప్షన్ నెంబర్ 3. See the next question. If in each of the given words each of the consonants is changed to previous letters అన్నారు. కాన్సనెంట్స్ ఏమో ప్రీవియస్ లెటర్స్ కి మార్చమన్నారు. కాన్సనెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఓవల్స్ ని మార్క్ చేసుకుంటున్నానండి. ఓవల్స్ కేమో +1 చేయాలి. ఓవల్స్ +1 కాన్సనెంట్స్ -1 చేసినట్లయితే హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ విత్ నో ఓవల్స్ అపియర్ అని ఇచ్చారు. ఓవల్స్ రానటువంటి సెట్స్ ఎన్ని వస్తాయో చెక్ చేయమన్నారు. ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ లెటర్ ని కనుక ఫస్ట్ వర్డ్ ని కనుక మారిస్తే ఇట్ బికమ్స్ OJM. మరి సెకండ్ ది ఏ, ఈ ఓవల్ కేమో +1 కదండి, OFC అవుతుంది. సెకండ్ బికమ్స్ BBS. థర్డ్ బికమ్స్ FM and S. సారీ ఎస్ కాదనుకుంటా, V అవ్వాలి కదా. ఓవల్ +1 ఇట్ ఈస్ V. అండ్ దెన్ ఫైనలీ ద లాస్ట్ వర్డ్ బికమ్స్ EPF. సో అడుగుతున్నది ఓవల్స్ లేనటువంటి సెట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయమన్నారు. అలాంటి సెట్స్ ఎన్ని ఉన్నాయి? హియర్ వీఆర్ హ్యావింగ్ నో వన్ ఓవెల్. ఓవెల్ లేనటువంటి ఫస్ట్ సెట్, సెకండ్ సెట్. మొత్తం మీద ఎన్ని సెట్స్ ఉన్నాయంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. ఓన్లీ 2 సెట్స్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ how many letters are there in the English alphabetical series as between second letter of the word which is first from the right అని ఇచ్చారు. సెకండ్ లెటర్ అంటే which is nothing but I. And the second letter of the word which is first from the left of the given set of words అని ఇచ్చారు. అండ్ బిట్వీన్ O and I ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. చెక్ చేద్దాం. J, K, L, M and N. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 letters ఉన్నాయి which is nothing but fifth option. If the given words are arranged in the order as they would appear in the dictionary from left to right, which of the following will be the second from the right అని ఇచ్చారు. అంటే ఏం చెక్ చేయమంటున్నారు? ఇచ్చిన లెటర్స్ అన్నిటిని ఎలాంటి అరేంజ్మెంట్ లో రాయాలంటే డిక్షనరీ వైజ్ గా రాయాలి అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేది A అవుతుంది, సెకండ్ B తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ వచ్చే వర్డ్ F తో స్టార్ట్ అవుతుంది, ఫోర్త్ వచ్చేది G తో స్టార్ట్ అవుతుంది. అడుగుతుంది సెకండ్ ఫ్రమ్ ద రైట్ అంటే G తో స్టార్ట్ అయ్యేది విచ్ ఇస్ నథింగ్ బట్ ఫిఫ్త్ ఆప్షన్ అండి, GNU. Last question of the set. If third alphabet in each of the words is changed to the next alphabet అని ఇచ్చారు. థర్డ్ లెటర్ ని మాత్రమే మార్చమన్నారు. మార్చి ఎన్ని ఎలిమెంట్స్ లో 2 ఓవల్స్ వస్తాయో చెక్ చేయమన్నారు. అంటే లాస్ట్ ఎలిమెంట్స్ +1 చేయాలి. అంటే ఏమవుతుంది? N becomes O, D becomes E, T becomes U, U becomes V, G becomes H. డబుల్ ఓవల్స్ వచ్చాయి ఎక్కడున్నాయి అన్నారు. I and O డబుల్ ఓవల్స్. ఇది కాకుండా A and U డబుల్ ఓవెల్స్. మొత్తం ఎన్ని చోట్ల వస్తున్నాయంటే 3 సెట్స్ వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 5. The sister of Ishan's father is the mother of Gaurav's brother. How is Ishan related to Gaurav అని అడుగుతున్నారు. బ్లడ్ రిలేషన్ నుంచి ఇండివిజువల్ క్వశ్చన్ అండి. ఏమడుగుతున్నారు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈస్ కి ముందు ఒక పార్ట్ కింద ట్రీట్ చేయాలి, ఈస్ తర్వాత ఒక పార్ట్ కింద ట్రీట్ చేయాలి. ద సిస్టర్ ఆఫ్ ఇషాన్స్ ఫాదర్ అని ఇచ్చారు. అక్కడ దాకా బ్రేక్ చేద్దామండి. ఇషాన్స్ వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్.
ద సిస్టర్ ఆఫ్ ఇషాన్ ఫాదర్, ఇషాన్ వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్. ఈజ్ అన్నారు, బ్రేక్ చేస్తున్నాను. ఈజ్ ద మదర్, ఆవిడ మదర్ అవుతున్నారు, అది మనం చూపించాలి. ఎవరికి మదర్ అవుతున్నారు అంటే గౌరవ్ వాళ్ళ బ్రదర్ కి మదర్ అవుతున్నారు. గౌరవ్ వాళ్ళ బ్రదర్ కి షీ ఈజ్ ద మదర్. ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్ అండి. సిస్టర్ ఆఫ్ ఇషాన్స్ ఫాదర్, ఇషాన్ వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్. షీ ఈజ్ ద మదర్, ఈవిడ మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అవుతున్నారు అంటే గౌరవ్ వాళ్ళ బ్రదర్ కి మదర్ అవుతున్నారు. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సేమ్ పర్సన్ అవ్వాలి, అంటే వీళ్ళిద్దరూ ఒకటే అవ్వాలి. అంటే అక్కడి నుంచి రిలేషన్ తీసుకొద్దాము. గౌరవ్ వాళ్ళ బ్రదర్ కి మదర్ అవుతున్నారు అంటే గౌరవ్ కూడా మదరే కాబట్టి సో రిలేషన్ తీసుకొచ్చి పెట్టేసాం. నవ్ హౌ ఈజ్ ఇషాన్ రిలేటెడ్ టు గౌరవ్ అని అడుగుతున్నారు. ఏమవుతారు అండి? పేరెంట్స్ వేరే వేరే పేరెంట్స్ అయినప్పుడు సేమ్ జనరేషన్ లో వచ్చే చిల్డ్రన్ ఏమవుతారు అంటే కజిన్ అవుతారు కాబట్టి ఇట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అండి. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెట్. ఏ మ్యాన్ ట్రావెల్స్ 20 meters towards south అని ఇచ్చారు. సౌత్ కి 20 meters వెళ్ళారట. అండ్ దెన్ టర్నింగ్ టు హిస్ రైట్ హీ వాక్స్ 30 meters అని ఇచ్చారు. ఇక్కడ నుంచి 30 meters రైట్ కి టర్న్ అయ్యారు అని ఇచ్చారు. టర్నింగ్ టు హిస్ రైట్ హీ వాక్స్ 30 meters, ఇక్కడ నుంచి రైట్ కి 30 meters. అగైన్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ హీ వాక్స్ 20 meters. అండ్ ఫైనల్లీ అగైన్ ఎ లెఫ్ట్ టర్న్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 30 meters. ఇక్కడతో వచ్చి ఆగిపోయారు. హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పొజిషన్ అడుగుతున్నారు. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. 20 + 20 is nothing but 40 meters అవుతుందండి, విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రీజనింగ్ సెషన్ అండి. కానీ క్లోజ్ చేసే ముందు వీ హ్యావ్ నెంబర్ సిరీస్ కదా. ఓకే, సి ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఏమి ఇచ్చారు? 14 నుంచి 15, 19, 28 అండ్ 44 అబ్జర్వ్ చేసినట్టయితే చాలా లో డిఫరెన్స్ కనిపిస్తోంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే హియర్ వీఆర్ హ్యావింగ్ 1 as డిఫరెన్స్, హియర్ 4 అండ్ హియర్ యూ కెన్ చెక్ 9. మరి ఇక్కడ 16 అంటే ఏంటివి అంటే 1 square, 2 square, 3 square, 4 square. నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ ఇట్ షుడ్ బి 5 square, 24. దట్ మీన్స్ 44 should be added to 25 which becomes fifth option and 69. And the next question, 5, 10, 40, 240 and 19, 20 అబ్జర్వ్ చేసినట్లయితే సడన్ గా ఇంక్రీజ్ ఆఫ్ నెంబర్ పెరిగిపోయింది, అంటే మల్టిప్లికేషన్ అవ్వాలి. ఏమవుతుందో చెక్ చేద్దాం. 5 నుంచి 10 ఇంటూ 2, ఇక్కడేమో ఇంటూ 4, ఇక్కడ దాకా ఇంటూ 6, అంటే నెక్స్ట్ ఏమై ఉండడానికి ఛాన్స్ ఉంది అంటే ఇంటూ 8, అంటే డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చేది ఇంటూ 10. ఈవెన్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అండి, అంటే ఏమవ్వాలి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఈవెన్ నెంబర్ మల్టిప్లికేషన్. అండ్ ఫైనలీ ద 43rd క్వశ్చన్, సేమ్ నెంబర్స్ వచ్చాయి, ఇక్కడేమో హాఫ్ ఆఫ్ ద నెంబర్ అయింది, అంటే ఇక్కడ ఏం జరిగి ఉండాలి ఇంటూ 0.5, ఇక్కడేమో ఇంటూ 1 జరిగి ఉండాలి. మరి నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంటూ 1.5, మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటూ 2. ఆన్సర్ రావాలి అంటే 21 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 2.5 విచ్ ఇస్ నథింగ్ బట్ 52.5, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సి ద డిఫరెన్సెస్ అండి. -9, ఇక్కడేమో -18, ఇక్కడ చెక్ చేస్తే -27. లాజిక్ తెలుస్తుంది అనుకుంటా, 9 మల్టిపుల్స్ డిఫరెన్స్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఎంత సబ్ట్రాక్ట్ అవ్వాలి అంటే 45. 89 లోంచి 45 తెస్తే యుల్ గెట్ ద ఆన్సర్ యాజ్ ఫస్ట్ ఆప్షన్ అండి 44. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్ ఏం ఇచ్చారు చూడండి. 4, 9, 25, 53 అండ్ 94 డిఫరెన్సెస్ ని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే 5, 16, 28, 41. ఏముంది డిఫరెన్స్ అంటే డిఫరెన్సెస్ కి ఒక లాజిక్ ఏమీ రావట్లేదు. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ అవుతుందేమో చెక్ చేద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ 5 and 16 ఇట్ ఈస్ 11. డిఫరెన్స్ బిట్వీన్ 16 and 28 ఇట్ ఈస్ 12. ఈ రెండింటికి 13. సో వి గాట్ ఇట్ లాజిక్. అంటే నెక్స్ట్ ఎంత అవ్వాలి 14 యాడ్ అవ్వాలి. 41 + 14 విచ్ ఇస్ నథింగ్ బట్ 55. అంటే 94 కి 55 యాడ్ చేస్తే విల్ గెట్ 149 యాజ్ యువర్ ఆన్సర్ అండి, ఆప్షన్ నెంబర్ 4. థ్యాంక్ యూ.